ఒకసారి చేయాలి. ఇందిరాగాంధీ గారు మధ్యలో ఎమర్జెన్సీని తీసుకొచ్చినారు. అప్పటిదాకా బాగానే జరిగింది, 10 ఏళ్ళకోసారి జరిగింది. ఎస్సీ కాన్స్టిట్యున్సీలన్నీ కూడా మళ్ళీ ఇదైనాయి. సో నేనేమంటాను, డీలిమిటేషన్లో చేయాల్సినటువంటి కార్యక్రమం తప్పకుండా ఉంటుంది. కాంగ్రెస్కు ఎమర్జెన్సీ పీరియడ్లో ఇందిరాగాంధీ గారు ఒక నిర్ణయం తీసుకున్నారు. ఏం నిర్ణయం? 25 ఏళ్ళ వరకు నేను ఈ సెన్సస్ చెయ్యను అని. ప్రతి 10 ఏళ్ళకు చేయాలి కదా. మరి నువ్వు 25 ఏళ్ళ నిర్ణయం ఎందుకు తీసుకుంది కాంగ్రెస్ ఆ రోజు? మీరు చెప్పండి. సరే ఎమర్జెన్సీ ఉంది, ఎట్లుంటుందో ఏముంటుందో అంటే, ప్రజాస్వామ్యంలో 5 ఏళ్ళకోసారి ఎన్నికలు జరగాలి అంటే నువ్వు 25 ఏళ్ళ దాకా ఎమర్జెన్సీ పెట్టి అధ్యక్ష పరిపాలన చేద్దాం అనుకుందా ఆమె? కాంగ్రెస్ పార్టీ ఆ రోజు అటువంటి నిర్ణయం తీసుకుందా? మరి ఎంత పెద్ద కుట్ర జరిగింది, అది అన్యాయమే జరిగింది. ఎవరికి జరుగుతుంది? ఎస్సీ ఎస్టీలకు జరుగుతుంది. అంటే డీలిమిటేషన్ అయితే వాళ్ళ సంఖ్య పెరుగుతుంది కదా. సో నేనేమంటున్నా అంటే, ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఈ భారతదేశంలో ఉన్నటువంటి అనేక రకమైనటువంటిది క్యాన్సర్ వాదిలాగా చేసిపోతే, మోడీ గారు సంస్కరణల పేరుతో ఒక్కొక్కటి తను ఇప్పుడు ఓట్లు ఉన్నాయి.